తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. మన నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటాం. కొంతమంది చాలా గట్టిగా దేవుడి పూజలు చేస్తూ ఉంటారు. వ్రతాలు, నోములు, పుణ్యకార్యాలు, అలాగే ఉపవాస దీక్షలు చాలా కఠినంగా చేస్తూ ఉంటారు. అయినా కూడా ఎక్కడ ఏ మంచి రిజల్ట్ కూడా కనిపించదు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఎందుకు నన్ను పరీక్షిస్తున్నాడు, ఏది ఒక సమస్య పోతే మరొకటి, ఇంకో సమస్య పోతే ఇంకొకటి అన్నట్టుగా జీవితం గడిపేస్తున్నామే. ఆఖరికి వచ్చేసరికి ఇంకా ఎప్పుడు నా జీవితం వెలుగులోకి వస్తుంది అని సతమతం అవుతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? గత జన్మ పుణ్యఫలం ఏదైనా ఈ జన్మకి రాకపోయిందా? ఎందుకు అలా జరుగుతూ ఉంటుందని అనేక సార్లు మనల్ని ప్రశ్నించుకుంటూ ఉంటాం. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా కొంతమందిని చూస్తూ ఉంటామండి. ఈవెన్ కమెంట్ బాక్సెస్లో కూడా కొన్ని ప్రశ్నలు నేను అలా తీసి కూడా పెట్టానండి. ఎప్పుడైనా మీ ముందు పెట్టాలి, నివృత్తి చేయాలి, వాళ్ళకి ఏదైనా సమాధానం అంటే ఎంత కటిక దారిద్రం అంటే అసలు ఎన్ని రకాల పూజలు చేసినా, ఎన్ని రకాల సమస్యల నుంచి ఒకటిగా బయటపడుతున్నా ఇంకొక సమస్యనే ఆ సమస్యకి దారి తీస్తుందా అన్న విధంగా వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంటుందండి. అంటే జాతకం కూడా ఎక్కడ చూపించినా అన్ని విధాలుగా బాగుంది అంటున్నారమ్మా, అయినా కూడా మాకు ఎక్కడ ఏం మంచి అవ్వట్లేదు. భర్త కాకపోతే భార్య, భార్య కాకపోతే పిల్లలు, పిల్లకి కాకపోతే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, లేకపోతే ఇంటికో, ఆర్థికంగానో, లేకపోతే ఆరోగ్యపరంగానో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అసలు జీవితమే వ్యర్థం అనుకునేలాగా అయిపోయింది మా బతుకు అంటూ ఉంటారు. అలా ఎందుకు గురువుగారు జరుగుతూ ఉంటుంది? నిజంగా నాకు కూడా అనిపిస్తుంది, ఏ దేవి దేవతకు కూడా కరుణించరా, వాళ్ళకి ఏ దారి చూపించరా, అంత బానే ఉంది అంటున్నారు, మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం కనిపిస్తుంది అన్నట్టుగా. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదమ్మా కీర్తి గారు. అసలు ఎందుకంటే ఇలాంటి కేసులు మీరెన్ని చూసుంటారో. అసలు చెప్పాలంటే అదే నేను చెప్పబోతున్నాను. ఎందుకనంటే చిన్నతనం నుంచి ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటిది, తదనంతరం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల జ్యోతిష్యం ఈ వృత్తిలోకి రావడం, అంతకుముందంచా సదాచారైన కుటుంబం. అయితే సంబంధించినటువంటి విషయాలు మనం చూసినప్పుడు మా దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు, దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటివన్నీ కూడా గురుగారు తెలియచేస్తూ పరిహారాలు చేయిస్తూ అనేక సందర్భాల్లో ఆ విధంగా గడుస్తూ వచ్చింది. కానీ కొన్ని సంవత్సరాల్లో చాలా మందికి పరిహారంలో ఎంత చక్కగా నిజాయితీగా చక్కగా చేయించినా ఆ పరిహారాల ప్రభావాన్ని పొందుతున్నట్టుగా అనిపిస్తూ కానీ సంపూర్ణంగా పొందలేకపోతున్నారు. దీనికి గల కారణం ఏంటి అనేటువంటిది వాళ్ళ జాతకాలన్నీ సంపూర్ణంగా ఇంకా బాగా లోతైన విశ్లేషణ చేసినప్పుడు కొన్ని దోష ప్రభావాలు అనేటువంటివి మానవుల్ని పట్టి పీడిస్తాయమ్మా. అందువల్ల ఈ దోష ప్రభావం వల్ల మీరు అన్నట్టుగా చాలా మంది, ఎంతో మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళతారు, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి పరిహారము పాటిస్తారు. ఇంకా కొంతమంది అయితే మా జాతకం తిరుగులేదండి అన్నారు, కానీ వాస్తవానికి చూసేసరికి ఏమీ బాగోలేదు, చెప్పేదానికి మాకు జరుగుతున్న దానికి అసలు పొంతనే లేదు. మళ్ళీ అందరూ ఒక రకంగా చెప్పారంటే అని కాదు, అందరూ జాతకాలు బాగున్నాయి, అసలు మీకు అన్ని ఈ సంవత్సరంలో మీకు పెళ్ళైపోతుంది, అసలు మీ పిల్లలకి పెళ్ళైపోతుంది, విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు ఈ సంవత్సరంలో అని అందరూ చెప్పిన వాళ్ళే. ఇంటి కోసం ఎంతో కష్టపడుతున్నాము, ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లు కోరిక నెరవేరట్లేదు, ఈ సంవత్సరంలో మీకు నెరవేరుతుందని అందరూ చెప్పారు. అలాగే ఆరోగ్యం సరిగ్గా ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాము, కానీ ఏ మందు సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి వాళ్ళు. అలాగే పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపారాల్లో కూడా ఈ సంవత్సరం మీకు అద్భుతంగా జరుగుతుందని అందరూ ఆస్ట్రాలజర్స్ చెప్పారు, కానీ వాళ్ళ వాక్కు ఏది ఫలించట్లేదు. ఉద్యోగంగా పరంగా చూసుకున్నా, చదువు పరంగా చూసుకున్నా, ఇలా ఏ రకమైన కోర్టు కేసులు ఉన్న వాళ్ళైతే ఇక ఈ సంవత్సరం మీకు అయిపోతుందని అంటున్నారో
ఇలా అన్ని విషయాల్లో ఈ సంవత్సరం అనుకుంటూ సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మాకేదీ జరగట్లేదని కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వాపోతున్నారు. వాళ్ళ జాతకాలలో నిజంగా గమనించుకుంటేనమ్మా, వాస్తవానికి అట్లాంటి వాళ్ళ జాతకాలు నేను కూడా చూశాను. అద్భుతం అమ్మ జాతకాలు మాత్రం. జన్మించిన లగ్నానికి యోగకారకులైనటువంటి దశ జరుగుతుంటది. అంతర్దశ కూడా యోగ జాతకమే. గ్రహాలన్నీ అనుకూలంగానే ఉంటాయి. కానీ వాళ్ళ కోరిక ఏది నెరవేరట్లేదు. ఎందుకు అని అన్నప్పుడు, గ్రహాలు జన్మించిన లగ్నము దశాంతర్దశలు అన్నీ బాగున్నా, మనిషికి అన్ని రకాల యోగాలున్నా, అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, ప్రధానమైన దోషాలు కొన్ని ఉంటాయి మానవుడికి. అవి అంతర్లీనంగా జాతకానికి సంబంధించి అది సుశిక్షితులైనటువంటి వాళ్ళు చూస్తే తప్ప మనము తెలుసుకోలేకపోతాం. కాబట్టి అంతర్లీనంగా బాగా లోతైన విశ్లేషణ అనేటువంటిది చేసినప్పుడు కనబడినటువంటిది, ఎందుకు వీళ్ళ జాతకాల్లో అంత బాగా యోగంగా ఉన్నా వీళ్ళెందుకు ఆ యోగాన్ని పొందలేకపోతున్నారు. ఇల్లు కట్టుకోలేకపోతున్నారు కొంతమంది పిల్లలకి పెళ్లి జరగట్లేదు పిల్లలకి, కొంతమందికి దాంపత్యాలు విడిపోతున్నారు. మళ్ళీ ఇద్దరు జాతకాలు బాగానే ఉన్నాయి, అసలు ఎక్కడ దోషం లేదు, మంచి జాతకాలు కుదిరినటువంటి జాతకాల వాళ్ళ పిల్లలు కూడా విడిపోతున్నారు. అంతేకాకుండా గొప్ప చదివి ఉంటారు, ఉద్యోగం అనేటువంటిది సాగదు. ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగంలో స్థిరపడిపోతారు. గొప్ప చదువులు చదివిన జాతకం చూస్తేనేమో ఖచ్చితంగా గెస్టెడ్ ర్యాంకులో ఉండాలి, మేనేజర్ లెవెల్లో ఉండాలి. కానీ చూస్తే చిన్నపాటి గుమస్తాతో సరిపోతుంది. ఎక్కడో వాళ్ళ పిల్లల తెలివితేటలకి ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నారు, మా పిల్లలకి యోగం లేదేమో అన్నట్టుగా బాధపడుతుంటుంటారు. ఇక ప్రమోషన్స్ అయితే అన్ని దగ్గర దాకా వచ్చి ఉంటాయి. మన వెనకాల పిల్లల వెనకాల జాయిన్ అయిన వాళ్ళు, మన వెనకాల జాయిన్ అయిన వాళ్ళు ప్రమోషన్లు వెళ్ళిపోతారు. మనకేంటి గతి అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటికీ గల కారణం అంటే అన్ని అవకాశాలు ఉండి కూడా వినియోగించుకోలేకపోయే వాళ్ళు కొంతమంది, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేటువంటివి కొంతమంది. వీటన్నిటికీ గల కారణాలు చూసినట్లయితే అవి గత జన్మ కర్మదోషముతో వస్తున్నటువంటి దోష ప్రభావాలు, 5 రకాల శాప ప్రభావాలు మానవుణ్ణి పట్టి పీడిస్తాయి. ఈ 5 రకాల శాప ప్రభావాలే పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము. ఈ 5 రకాల శాప ప్రభావాలు మానవుడు అనేటువంటివి బాధపడుతున్నప్పుడు ఇట్లాంటివి కోకొల్లలుగా జరుగుతున్న సంఘటనలు కానీ జీవితంలో పైకి రాలేరు. అటువంటి వాళ్ళే ఈ శాప నివృత్తి అనేటువంటిది చేసుకోవాలమ్మా. అంటే మనకి ఎలా తెలుస్తుంది గురుగారు? అంటే ఒకరి జాతకం చూసినప్పుడు, మీరు పరిశీలించినప్పుడు మీకు అర్థమవుతుందా వీళ్ళు ఈ 5 రకాల శాపాల్లో పడి ఉన్నారు, దీనివల్ల ఇలా జరుగుతుంది అని అర్థమైపోతుందా గురుగారు మీకు జాతకం పరిశీలించినప్పుడు? ఖచ్చితంగానమ్మా, జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి దోష ప్రభావంతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి యోగం ఉన్నా వీళ్ళు వర్తించట్లేదు, ఆ యోగాన్ని అనుభవించలేకపోతున్నారు. అనుభవించే వయస్సు దాటిపోతుంది, అప్పుడు యోగం ప్రారంభమైతే ఎవరికి ఉపయోగం? మరి ఒకవేళ జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఒకవేళ వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కానివ్వండి, ఏ జాతకం లేదనుకోండి, మరి వారి పరిస్థితి ఏంటి? దేని అనుగుణంగా మీరు మరి 5 రకాల శాపాల్లో వీళ్ళు ఉన్నారు అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు? ఇప్పుడు జాతకం చూపించకపోయినా ఇప్పుడు చెప్పబోయేటువంటి 5 రకాల శాపాలు వ్యక్తికి సంబంధించిన దోషం కాదమ్మా. ఇప్పుడు కుజ దోషం ఉంది, ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి దోషం. అలాగే ఈ సంబంధించినటువంటి కాలసర్ప దోషం ఉంది, అది వ్యక్తికి సంబంధించినటువంటి దోషం. అలాగే సంతానపరమైన దోషం ఉంది, అది వ్యక్తికి సంబంధించినటువంటి దోషం. అలాగే ఈ చెప్పినటువంటి ఈ 5 రకాల శాప ప్రభావాలు అయితే అవి వ్యక్తికి సంబంధించింది కాదు, కుటుంబానికి సంబంధించినటువంటి దోషం. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో అది కనబడకపోవచ్చు, తండ్రి జాతకంలో కనబడకపోవచ్చు, కూతురు జాతకంలో కనబడుతుంది, తల్లి జాతకంలో కనబడకపోవచ్చు, కొడుకు జాతకంలో లేదా భార్య జాతకంలో లేదా భర్త జాతకం, ఎవరో ఒకరి జాతకంలో కనబడితే అది మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటిదే. కాబట్టి అందరూ అన్ని జాతకాలు చూపించుకునే ఆర్థిక స్తోమత కూడా లేదు ఈ కాలంలో. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు గనక ఆ కుటుంబంలో ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఈ 5 రకాల శాప ప్రభావాలతో వీళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే వీళ్ళు జీవితంలో పైకి ఎదుగుతారు, వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతారు, దైవం అనుకూలిస్తుంది. అంటే ఏమా లక్షణాలు అనంటే ఇవి చెప్పబడినటువంటిది ఏంటంటే
తండ్రి వైపు 6 తరాలు, ఉమ్, తల్లి వైపు 3 తరాలు. గురుగారు. తల్లిదండ్రులు లేకపోతే భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు. దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో ఎవరైనా కుటుంబ సభ్యులు ఏ వయసులో చనిపోయినా, ఓకే. లేదా అల్పాయుష్తో అంటే 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా కుటుంబ సభ్యులు ఎట్లాగైనా చనిపోయినా, మామూలుగా చనిపోయిన 60 సంవత్సరాల లోపల, ఓకే. అలాగే కోరికలు తీరకుండా, ఆశయాలు తీరకుండా ఎవరైనా చనిపోయినా ఉమ్, ఇవి పితృశాపాలు. అలాగే పిండ ప్రదానాలు కుటుంబ సభ్యులకి చేయకపోయినా పితృశాపాలు. ఉమ్, అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకోబోయే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు కూడా కుటుంబ సభ్యుల్లో ఉన్నాయి అని అంటే అవి పితృశాపాలే. ఓకే. ఏంటా లక్షణాలు అని అంటే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు. ఉమ్, తండ్రికి కొడుక్కి, తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురు మధ్య సఖ్యత ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోయినా, తరచూ కుటుంబ సభ్యులు యాక్సిడెంట్స్ కి గురవుతున్నా, ఓకే. అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, ఉమ్, అలాగే కేవలం ఆడపిల్లలే సంతానం ఉంటారు, మగపిల్లలు సంతానం ఉండరు అటువంటి కుటుంబాలలో. ఉమ్, ఇప్పుడు కొంతమందిలో 2 ఆడపిల్ల ఒక కొడుకు ఉంటాడు, ఉమ్, కొంతకాలానికి కొడుకు జరిగిపోతాడు, 2 ఆడపిల్లలే మిగులుతారు. ఉమ్, అలా ఉన్నా పితృశాపమే. గురుగారు. కొడుకున్నాడు కదా అని చెప్పడానికి లేదు, జరిగిపోయి ఉంటాడు కదా, మరే కాబట్టి వంశం పితృశాపం. ముందుకెళ్ళాలి. తర్వాత ఏ కుటుంబంలోనైతే కులాంతర మతాంతర వివాహాలు జరుగుతాయో ఆ కుటుంబంలో పితృశాపం ఖచ్చితంగా ఉన్నట్టే లెక్క. ఉహుం, అలాగే ఈ సంబంధించినటువంటిది బ్రహ్మచారిగా లేదా కన్యగా ఎవరైనా మరణించినా, కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉంటుంటారు కుటుంబంలో, ఉమ్, అటువంటి వాళ్ళు కుటుంబంలో ఉన్న పితృశాపమే. ఓకే. అలాగే ఈ సంబంధించినటువంటి చేతబడి ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, తరచూ నరఘోష నరదృష్టికి గురవుతున్న కుటుంబ సభ్యులు, అలాగే పితృదోషం పితృశాపం. ఉన్నట్టు. అలాగే కుటుంబ సభ్యులు సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కలిపి కారాగార వాసమైన, గురుగారు. అలాగే ఈ సంబంధించినటువంటి మద్యం మత్తు పదార్థాల వంటికి కుటుంబ సభ్యులు బానిసలు అవుతున్న, భర్త తాగుబోతు, పిల్లలు తాగుబోతులు అవుతుంటారు. అటు ఈ విధంగా దోషాలు ఉంటేనే ఆ విధంగా జరుగుతారు. ఓ, అలాగే శారీరక మానసిక లోపాలతో కుటుంబ సభ్యులు ఎవరైనా జీవించి ఉన్న, ఉమ్, ఆ అలా యొక్క పిల్లలు పుట్టినా కూడా అలా ఉన్న పితృశాపమే. అంతేకాకుండా ఏ ఇంటిలోనైతే, ప్రతి ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకలు ఉంటాయేమో, ప్రతి ఇంట్లో ఉంటాయి, కానీ వాటి బెడద ఎక్కువగా ఉంటది. ఇక ఇంట్లోకి వెళ్ళిపోతే ఇక కంటికి కనిపిస్తుంటే ఒక 10-15 జిల్ల పురుగులు బొద్దింకలు మరే అటువంటి కుటుంబాల్లో ఉంటాయి. అలాగే ఏ ఇంట్లోనైతే గోడలకి క్రాక్స్ వస్తుంటాయో, ఏ ఇంట్లోనైతే నల్లాలు ఎన్ని మార్చినా వారం బాగుంటాయి, మళ్ళీ బొట్టుగా కారుతూ ఉంటాయి, ఆ ఇంట్లో పితృశాపం ఉంటుంది. అలాగే తరచూ చేతిలోని ఆహారం, కుటుంబ సభ్యులు చేతిలోని ఆహారం కింద పడుతున్నా, పాలు తరచూ పొంగిపోతున్నా, ఉమ్, మనం చూస్తున్నాం కానీ పొంగిపోతుంటాయి తరచూ, 2 రోజులకోసారి 3 రోజులకోసారి, మరే అటువంటి కుటుంబాల పితృశాపం ఉంటుంది. అలాగే కలలో పెద్దవాళ్ళు తరచూ కలలో కనిపిస్తున్నా, ఉమ్, అలాగే చనిపోయినటువంటి వాళ్ళు తరచూ కల్లో కనిపిస్తున్నా, ఉమ్, కారాగార వాసమైనట్టు, పాము కరిచినట్టు, సుడిగుండంలో చిక్కుకున్నట్టు తరచూ కల్లోకి వస్తున్నా, ఇల్లు కూలిపోయినట్టు తరచూ కల్లోకి వస్తున్నా, పితృశాపం ఉన్నట్టే లెక్క. ఓకే. అంతేకాకుండా ఏ కుటుంబంలోనైతే తరతరాల్లో స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య జరిగి ఉంటుందో పిల్లిని చంపినా పితృశాపమే, ఓ, అందులో సందేహం లేదు. ముఖ్యంగా జంతువుల్లో. గురుగారు. ఇక ఏ కుటుంబంలోనైతే ఇప్పుడు ఒక ఉదాహరణకు అనుకుందాం, 1983 సంవత్సరంలో పెళ్లిళ్ళు అయ్యాయి ఉమ్, ఒక జంటకి. అదే వాళ్ళకి తెలిసినవి ఒక 10-15 జంటలు ఆ సంవత్సరంలో పెళ్లిళ్ళయి అనుకుందాం. ఉమ్, కానీ కొన్ని జంటలు అద్భుతంగా జీవితంలో పైకి ఎదుగుతారు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే కొంతమంది జీవితాలు అంటే జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. అటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. రైట్. అంతేకాకుండా ఎవరి జీవితంలోనైతే బాగా బ్రతికి కోటీశ్వరులు అయ్యుండి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని పెట్టుబడి పెట్టడమో, అప్పు ఇవ్వడమో, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయడమో, మొత్తం నష్టంకి వచ్చి స్కూటర్ మీద తిరిగే రోజులకు వస్తారు. అటువంటి కుటుంబాలలో పితృశాప ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి కుటుంబాలలో లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినా, ఆ రోగాలతో కుటుంబ సభ్యులు ఎవరైనా బాధపడుతున్నా ఖచ్చితంగా పితృశాపం ఉంటుంది. దీనికి పరిహారం చేసుకోవాల్సిందేనమ్మా, తప్పదు. అయితే పరిహారాలు చేసుకోవాలంటే ఇప్పుడు ఒక కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి గురుగారు, లేదంటే ఎవరి వాళ్ళ అన్నదమ్ములు విడిగా ఉన్నా కూడా ముఖ్యంగా ఎవరు చేసుకోవాలంటారు? ఇప్పుడు మీరు ఇందాక మాటల్లో అన్నారు 4-5 ఉన్న కుటుంబంలో
ఒకరి జాతకంలో కనిపించవచ్చు, అందరి జాతకంలో కనిపించకపోవచ్చు అని, అంటే ఆ ఒక్కడు పరిహారం చేసుకుంటే సరిపోతుందా లేకపోతే ఎలా చేయాలి? ఇక్కడ పరిహారం చేసుకోదనిస్తేనమ్మా, ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి నెల ఈ యొక్క 5 రకాల దోషాల నివృత్తికి ఈ యొక్క దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి మనం చేయిస్తున్నాం. ఈ నెల ఏకాదశి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటిది 23వ తారీఖు రోజున, కాబట్టి ఆ రోజున మన ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ లోపల ఎవరైనా కానీ ఇటువంటి శాపాలతో, ఇటువంటి దోషాలతో, ఇటువంటి సమస్యలు, ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ 21వ తారీఖు లోపల నమోదు చేసుకోవచ్చు. అతి సామాన్య మానవుడు పాల్గొనే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకొచ్చినది అంటే మీరు అడిగినట్టుగా తండ్రి ఉండి, తండ్రికి ఒక 3 కొడుకులు ఉన్నారు. తండ్రి చేస్తే ఈ సంబంధించినటువంటి దోషం అంతా 3 కొడుకులకి వచ్చేస్తుంది, దోషం తొలగిపోతుంది. తండ్రి చేస్తే, తండ్రి లేడు, 3 కొడుకులే ఉన్నారు. కాబట్టి 3 కొడుకులు ఇంటి అన్న చేస్తే కాదు, 3 చేసుకోవాల్సింది. తండ్రి లేకపోతే, తండ్రి ఉంటే తండ్రి చేసిన ఫలితం అంతా ఆపాదించబడుతుంది. తండ్రి లేకపోతే మాకు ఎవరిది వాళ్ళు 3 చేసుకోవాల్సిందే, తల్లి ఉన్నా కూడా లేకున్నా కూడా. అంతేనమ్మా. గురుగారు, కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నక్షత్రాల్లో పర్టికులర్ గా పెడితే వీళ్ళకి పితృదోషం ఉండనే ఉంటుంది, జాతకం కూడా చూడాల్సిన పని లేదు అంటున్నారు. నిజమేనా గురుగారు? క్రాస్ చెక్ చేసుకోవాలంటారా? ఎక్కడ జ్యోతిష్య శాస్త్రంలోనైతే చెప్పబడలేదు. నేను మహామహుల్ని, గొప్ప పేరు ప్రతిష్టలు, లబ్ధ ప్రతిష్ఠులు అయినటువంటి గొప్ప గొప్ప పండితుల్ని కూడా నేను సంప్రదించి, ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడో చోట చూసిన వాళ్ళు చెప్తున్నారు, గురుగారు ఏదో నక్షత్రాల్లో పుడితే దోషం అని చెప్పి అని అంటున్నారు. ఇప్పుడు 2016 సంవత్సరం నుంచి పితృదోషాలు అనేటువంటివి మనం చేయిస్తున్నాం ప్రసార మాధ్యమంగా. కాబట్టి ఇప్పుడు చాలా మంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఈ నక్షత్రాలు పుడితే అని చెప్పి చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు, ఇది నిజమేనా గురువు గారు అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది చెప్పలేదమ్మా. ఇది ఏంటంటే అవగాహన రాహిత్యము, జ్యోతిష్య శాస్త్రం మీద, అలాగే ఈ యొక్క దోషాలకి సంబంధించినటువంటి వాటి మీద పట్టు లేని అటువంటి వాళ్ళు, అప్పుడప్పుడే కొత్తగా ఈ యొక్క మొదలుపెట్టినటువంటి వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈ నక్షత్రాల్లో పుడితే దోషం అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకి, జనాలకి భయభ్రాంతులకు గురి చేసి లేని దోషం. ఇప్పుడు ఇది ఈ దోషము అని అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ ఉందమ్మా, ఈ స్కూల్లో పిల్లవాడిని జాయిస్తే చెడిపోతాడంటే ఇంకా ఆ స్కూల్లో ఎవరైనా జాయిన్ చేస్తారా? పిల్లల్ని జాయిన్ చేస్తారా? ఎంత గొప్ప స్కూల్ అయినా ఆ పిల్లల్ని అమ్మో వాళ్ళు మంచిది కాదన్నారు అని. అలాగే ఈ నక్షత్రాల్లో పుట్టడమే దోషం అని అంటే, పరుగున పోయి ఆ నక్షత్రాలు ఉన్నవి 27 నక్షత్రాల్లో ఎంత మోసము కాకపోతే 19 నక్షత్రాలు ఈ దోషానికి సంబంధించిన పుడితేనే దోషం అని అన్నారంటే మోసమే కదమ్మా. ఇప్పుడు రాహు నక్షత్రము, కేతు నక్షత్రము, చంద్ర నక్షత్రము, కుజ నక్షత్రము, గురు నక్షత్రము, బుధ నక్షత్రము ఉన్నవి 6 నక్షత్రాలు. దీనికి తోడు ఆశ్లేష నక్షత్రం కలిపి మొత్తం 17 నక్షత్రాలు. 6 నక్షత్రాలు అంటే 6 × 18, ఆశ్లేష ఒకటి కలిపితే 17 నక్షత్రాలు. ఈ ఉన్నవి 27లో 17లో అంటే ఒక 10 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మహాత్ములు, 17 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు పాపాత్ములు అన్నట్టుగా చెప్పి, వాళ్ళ జీవితం వేస్ట్ అన్నట్టుగా చెప్పి దండుకోవడానికి ఒక బ్యాచ్, దండుపాళ్యం బ్యాచ్ అని అంటారు, ప్రక్రియ అట్లా ఆ విధంగా తయారైపోయింది. ఇది అవగాహన రాహిత్యం. కాకపోతే ఏంటనంటే ఈ పితృదోషం అనేది 9వ స్థానము మీద ఆధారపడి ఉంటుంది. రవి 9వ స్థానంలో ఉన్న, శని 9వ స్థానంలో ఉన్న, అలాగే 9వ స్థానాధిపతి అయినటువంటి వాడు రాహు నక్షత్రము, కేతు నక్షత్రము, శని నక్షత్రంలో ఉన్న, అలాగే 9వ స్థానాన్ని రవి శనులు చూస్తున్న, కంజంక్షన్ కలిగిన, అలాగే ఈ యొక్క 9వ స్థానాధిపతి అయినటువంటి వాడు పిశాచగ్రహ సంబంధించినట్టుగా రాహుకేతు నక్షత్రాల్లో ఉంటే పితృశాపం అని శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది. కానీ ఈ నక్షత్రాలలో జన్మిస్తే దోషము అని చెప్పి ఎక్కడా లేదు. దయచేసి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి బ్యాచ్ని నమ్మకండి. ఇది సరైనటువంటి శాస్త్రము కాదు. అశాస్త్రీయమైన విధానముతో ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ధనార్జనే ధ్యేయంగా కంకణం కట్టుకున్న బ్యాచ్ చేసేటువంటి నిర్వాకము తప్ప ఇంకా వేరేది లేదు అని చెప్పవచ్చమ్మా. గురుగారు, మరి ఇలాంటి పితృదోషాల నివారణ కోసం మనం ఏదైనా రెమెడీ పాటిస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీకి లేదా ఒక పర్సన్కి ఒక బ్రాహ్మణుడితో చేయిస్తారా, లేకపోతే అందరూ కలిపి అందరి 4 ఫ్యామిలీస్ని కలిపి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి చేయిస్తారా? ఏది మనం అప్లై చేసుకుంటే బెటర్ అంటారు? ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటేనమ్మా, సామూహికము అనేటువంటిది వేరు, ఇండివిజువల్గా అనేటువంటిది వేరు. సామూహికం అంటే ఏంటి అర్థం చెప్పాలి అని అంటే,
ఒక బ్రాహ్మడు కూర్చొని ఎవ్వరి చేత పూజలు చేయించకుండా బ్రాహ్మడే కూర్చొని చేస్తే, అందరి గోత్రనామాదులతో బ్రాహ్మడే చేస్తే అది సామూహికం. ఓకే. ఇక్కడ మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమంలో ఎవరికి వాళ్ళకి మంటపం ఉంటుంది. ఓకే. ఎవరికి పూజా విధానము, పూజా వస్తువులు ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఉంటాయి. ఓకే. కాకపోతే సుశిక్షితుడైనటువంటి బ్రాహ్మణుని మనం ఏర్పాటు చేసుకొని ఆ బ్రాహ్మణుడి ద్వారా మనం చేయిస్తాం. ఓకే. కానీ చాలా మంది చాలా చోట్ల చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే, ఎవరికి మేము గొప్పగా చెప్పుకోవడం కోసం ఎవరికి మేము బ్రాహ్మణుని పెట్టాము, ఏ బ్రాహ్మడికి ఏ వ్యక్తికి ఆ బ్రాహ్మణుని కేటాయించాము అని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉంటే, అందరూ ట్రైన్డ్ పీపుల్ ఉంటారా? ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నారు, వంట చేసే మాస్టరు ఒక్కడు ఉండి అన్నీ చక్కగా చేస్తే ఆ వంట చక్కగా వస్తుంది. 10 మంది ఒకే వంటని 10 మంది 10 చేతులు పడితే ఆ వంట నాశనం అయిపోతుందా? అంతే కదా. ఇప్పుడు ఒక వెహికల్ మీద వెళ్తున్నాము, ఒక సుశిక్షితుడైనటువంటి డ్రైవర్ ఉంటే స్టార్ట్ చేసి గమ్యానికి క్షేమంగా తీసుకెళ్ళగలుగుతాడు, బాధ్యత. అదే వెహికల్ని బస్సులో ఉన్న వాళ్ళు 10 మంది నడిపితే 10 రకాలుగా ఉంటుంది కదా. అట్లాగే ఒక పూజని ఏర్పాటు చేస్తాడు, ఒక 10 మంది బ్రాహ్మలు 10 మందిని కూర్చోబెట్టి 10 మంది ఒక్కొక్క వ్యక్తులకి, ఒక కుటుంబానికి ఒక బ్రాహ్మడు పెడతాడు. 10 మంది ట్రైన్డ్ ఉండరమ్మా. ఎందుకంటే చదువుకున్నవాడు 10 మంది వాడు చక్కగా వాడు సొంతంగా ఉంటాడు, వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు చేరతాడు కూలి పనికి? కాబట్టి చదువు లేని వాళ్ళు కూడా ఇందులో ఉండి, పైగా ఇక్కడ ఏం జరుగుతున్న నష్టం ఏంటంటే టార్గెట్ బేస్డ్గా ఉంటుంది వీళ్ళది. బయట చాలా చోట్ల టార్గెట్ బేస్డ్గా చేస్తున్నారు. టార్గెట్ బేస్డ్ అంటే గంటన్నరలో ఈ పూజ అయిపోతుంది, ఇంకొకళ్ళకి చేయించవచ్చు. ఆ పూజ చేయించినందుకు ఎంతో దక్షిణ వస్తుంది, ఇంకో పూజ చేస్తే ఇంకో రోజు డబ్బులు వస్తాయి కదా. ఇలా చేస్తున్నారు. ఇవన్నీ ఇంత విపులీకరించి ఎవరికి తెలియదమ్మా. మనకు బ్రాహ్మణుని పెట్టారా లేదు, ఆ బ్రాహ్మణుడు సరైన వాడ కాదని ఎలా తెలుస్తుంది? తెలియదు. అందుకనే మనం ఏంటంటే సుశిక్షితుడైనటువంటి బ్రాహ్మణుని మనం పెట్టుకొని ఆ బ్రాహ్మడే అందరి చేత, ఎవరి పూజ వాళ్ళకే. ఇక్కడ సామూహికం అనే మాటే లేదు, సామూహికము కాదు. ఎవరి వస్తువులు వాళ్ళవి, ఎవరి పూజ వాళ్ళది, ఎవరి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళవే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క బ్రాహ్మడు చక్కగా ఆర్గనైజ్ అనేటువంటిది చేస్తాడు. రైట్. గురుగారు, పితృదోష నివారణ చేసుకోవాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో తల్లో తండ్రో ఎవరైనా పరమపదించారనుకోండి, సంవత్సరం లోపు చేసుకోవాలా, ఆ తర్వాత చేసుకోవాలా, ఎలా అప్లై చేసుకోవాలంటారు? ఇప్పుడు ఇది కూడా పితృకార్యానికి సంబంధించినటువంటిదేనమ్మా. కాబట్టి సంవత్సరం లోపలైనా చేసుకోవచ్చు, చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, లేదా సంవత్సరికం అయిన తర్వాతనైనా కానీ చేసుకోవచ్చు. ఏం సంబంధించి దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటారు. అలాగే ఇంట్లో ఏదైనా పెళ్లి లేదా గృహప్రవేశం లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు జరిగినప్పుడు ఇలాంటి పితృదోష నివారణ కార్యక్రమాలు ఏది చేయించకూడదు అని అంటూ ఉంటారు గురుగారు. ముఖ్యంగా ఇప్పుడు మనం సంవత్సరానికి ఒక్కసారి పెట్టేది కూడా చేయొద్దు, పిండ ప్రధానాలు అవి చేయకూడదు, పెళ్ళి అయితే గృహప్రవేశం అయితే అని కూడా అంటూ ఉంటారు కదా. ఇది నిజమేనా గురుగారు? ఇక్కడ ధర్మ సందేహం క్లారిటీ ఇస్తాను. పితృ కార్యక్రమాలు అనగా పెళ్ళయిన తర్వాత 6 నెలల వరకు ఆ ఇంటిలో పిండ ప్రధాన కార్యక్రమం ఇంట్లో చేయకూడదని శాస్త్రం చెప్పబడింది, కానీ అసలుకే మానకూడదు అని ఎక్కడా చెప్పబడలేదు. ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో పెళ్లి గృహప్రవేశం అయిన తర్వాత 6 నెలల్లో తల్లికి కానీ తండ్రికి కానీ ఏదన్నా తిథి వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ నదీ తీరంకి వెళ్ళి చెయ్యాలి తప్ప ఆ కొత్త ఇంట్లో చేయకూడదు, శుభకార్యమైనటువంటి ఇంట్లో చేయకూడదు. కాకపోతే ఇది విషయం తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే, పెళ్ళైన తర్వాత 6 నెలల్లో తండ్రి కానీ తల్లి కానీ తద్దినం వస్తే పెట్టకుండా మానిపోతున్నారు. మహాదోషం చేసిన వాళ్ళు అవుతారు. నదీ తీరంలో కానీ ఏదైనా క్షేత్రంలో కానీ లేదా సేవా సమితి క్షేత్రంలోకి వెళ్ళి ఖచ్చితంగా పితృదేవత ఆరాధన ఆ ఇంటి యజమాని చేయాల్సిందే, తప్పదు. అయితే పెళ్లి పెట్టుకుంటారు కదమ్మా, పెళ్లి పెట్టుకోవడానికంటే మండలం రోజు ముందు ఈ పూజలు పనికిరావు. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మనం ఏంటనంటే ఈ 23వ తారీఖు రోజు ఏకాదశి, శ్రవణ నక్షత్రం అద్భుతమైన నక్షత్రం, నారాయణుడికి సంబంధించిన నక్షత్రము, నారాయణ బలి చేస్తున్నాం కాబట్టి ఆ రోజున చేస్తున్నాం. 23వ రోజుకి మనకు మండలం రోజులనంటే ఏప్రిల్ మార్చి 22 కదా, ఏప్రిల్ 30కో 31కో వస్తుంది అనుకోండి. అప్పుడు ఆ లోపల అనగా మేలో ముహూర్తాలు పెట్టుకుంటే మార్చిలో చేసుకోవచ్చు, కానీ ఏప్రిల్లో పెళ్లిలో గృహప్రవేశాలు పెట్టుకున్న వాళ్ళు ఈ మార్చి 23వ తారీఖు రోజున జరిగే దాంట్లో పాల్గొనకూడదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంటే ఒక 40 మన ముహూర్తం పెట్టుకున్నటువంటి 40 రోజుల ముందర ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేయకూడదు. ఈ ముఖ్యంగా ఈ మోక్ష నారాయణ బలి కార్యక్రమం చేయకూడదు.
గురుగారు ఇప్పుడు మీరు ఎన్నో రకాల సమస్యలు చెప్పున్నారు. పితృదోషం జాతకంలో అంతా బాగున్నా ఖచ్చితంగా మీరు పితృదోషం ఉన్నట్టే మీ జాతకంలో అని చెప్పారు కదా. మన పరిహారం చేయించుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి రిజల్ట్ కనిపించడం మొదలు పెడుతుంది గురుగారు? ముఖ్యంగా ఇప్పుడు వివాహం కావట్లేదు మా పిల్లలకి. ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకున్న తర్వాత వివాహానికి సంబంధించినటువంటి ఎక్కువగా సంబంధాలు రావడం కానీ, లేకపోతే వివాహపరమైనటువంటి అడ్డంకులు ఏవైతే ఉంటే అవన్నీ తొలగిపోవడం కానీ జరుగుతాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లకి లక్షలు తగిలేస్తారమ్మా తెలియకుండా. 2 సార్లు ఐవీఎఫ్లు, 3 సార్లు ఐవీఎఫ్లు. కానీ అక్కడ బాధపడేది మగవాడు కాదు, ఆడపిల్ల. ఎందుకంటే హార్మోనియల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ స్త్రీ పడే నరకం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నా మాటగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే రేపు మార్చి 23వ తారీఖు రోజున శ్రవణ నక్షత్రము ఏకాదశి కలిగిన అద్భుతమైన రోజు మళ్ళీ రాదు. అటువంటి రోజున మనం చేస్తున్నాం, ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుందమ్మా. పితృదేవతలకి విముక్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉద్యోగం జరుగుతుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రమోషన్స్ ఎదురవుతాయి. అన్నిటికంటే మించి ముఖ్యంగా చెప్పాలంటే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో లైఫ్ ఉంటుంది. ఏం చెయ్యాలన్నా అలాంటిదంతా కూడా ఒక స్టెబిలైజ్కి వచ్చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. గురుగారు, ఒక ఇంట్లో ఒక ఆడపిల్లే ఉంటుంది, లేదా కొంతమంది ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, కొంతమంది విదేశీయాల్లో ఉంటారు, చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు, కొంతమంది ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహకరించని వాళ్ళు ఉంటారు, బట్ వీళ్ళు చేసుకోవాలన్న కోరిక వీళ్ళు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా గురుగారు? తప్పకుండా. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్లలు చేయకూడదు ఈ పితృ కార్యక్రమం అనేది. చాలా మంది అనుకునే అవ్వకపోయినా గోత్రనామాలు మారకపోయినా ఖచ్చితంగా పితృశాపం ఆడపిల్లలు ఉంటే ఉంటుంది. ఈ పితృశాపం ఉందని తెలిసినప్పుడు ఆడపిల్లలుగా ఉన్న వాళ్ళు చేసుకోవాలనుకుంటారు, కానీ ఆడపిల్లలకి చేసే అర్హత లేదు కాబట్టి కొంతమంది భర్తలు సహకరించరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అనారోగ్య సమస్యలతో బెడ్ రిడన్ అయి ఉండి తండ్రి ఉంటాడు, కానీ కొడుకుల జీవితాలు బాగుపడాలంటే తండ్రి ఆరాటపడుతుంటాడు, ఇటు కొడుకులు కూడా ఆరాటపడుతుంటుంటారు. కొంతమంది కుటుంబాలు ఏంటంటే తండ్రి సహకరించడు, కానీ పిల్లలు చేసుకోవాలనే కోరిక ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఏంటంటే విదేశంలో ఉంటారు, ఈ చిన్న కార్యక్రమం కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా రాలేరు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకొని చేయమని శాస్త్రం. స్వయంవా ఆచార్యంవా, స్వయంగా చేసిన ఆచార్యుని ద్వారా చేసిన అదే ఫలితం. చాలా మంది ఏమనుకుంటారంటే మనం చేసుకుంటేనే మనకు ఫలితం, బ్రాహ్మణి చేస్తే మనకు ఫలితం రాదని అంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇప్పుడు కీర్తి గారు మీరు ఒక కారు కొనుక్కున్నారు, కారు కొనుక్కొని డ్రైవ్ చేసుకుంటూ షాపింగ్ మాల్ దగ్గర ఆపారు. నాలాంటి వాడు వచ్చి ఏమండి ఈ కారు ఎవరిది అంటే మీరేం చెప్తారు? నా కారు అని అంటారు. లేదు, మీరు ఒక మంచి డ్రైవర్ను పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు, అక్కడ డ్రైవర్ ఉంటాడు. నేను వచ్చి ఆ డ్రైవర్ని అడుగుతాను, ఏమండి ఎవరిదండి ఈ కారు అని అడుగుతాను. అప్పుడేం చెప్తాడు? ఆ కీర్తి మేడంది. అంటే ఇక్కడే తెలిసిపోతుంది, మీకు బ్రాహ్మణుని పెట్టుకుంటే మీరు స్వయంగా వచ్చినా మీరు చేసుకున్న అదే ఫలితం. బ్రాహ్మణుని పెట్టుకుంటే ఏంటి, అక్కడ బ్రాహ్మణుడు ఏం చెప్తాడు, మమ యజమానస్య కుటుంబ పితృదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెబుతూ అక్కడ మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో మీరు మీ సంబంధించినటువంటి వచ్చినప్పుడు మమ యజమానస్య అని బ్రాహ్మణుడు చెప్తాడు. కాబట్టి అక్కడ సంబంధించి స్వయంగా చేసిన బ్రాహ్మణుడు చేసిన అదే ఫలితము. ఇటువంటి రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని ఇక్కడి నుంచే తీసుకొని వెళతాం. పైగా ఇది దోషంతో కూడుకున్నది, ఏ బ్రాహ్మణుడు పడితే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోడు. పైగా దీనికి కూడా తండ్రి లేని బ్రాహ్మణునే పెట్టుకోవాలి. కాబట్టి ఈ సంబంధించినటువంటి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేసినంత వీడియో రికార్డ్ చేసి మళ్ళీ పంపించడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన వివరాలు, యజమానులు ఇచ్చినట్లు వివరాలతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పవచ్చు. రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతారని అడిగినట్టు పితృదోషం గురించి చాలా కులంకుశంగా అన్ని వివరాలు తెలియజేసినా కూడా లాస్ట్ లో ఒక మాట అడగాలనిపిస్తోంది గురుగారు. అంటే పరమపదించిన వాళ్ళు కూడా మనవాళ్లే కదా, పితృదోషాలు కూడా మనవాళ్లే ఇస్తారంటారా? అదే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు శాపాలుగా పితృదోషం అవునమ్మా ఆపాదించబడుతుందంట. కామెంట్ బాక్స్ లో కూడా నేను చాలా చోట్ల చదివాను. ఇది ఏంటనంటే పితృదోషము మన సొంత తాత ముత్తాతలే ఇస్తారా, తండ్రే ఇస్తాడా అని అంటారు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాము, దుర్మరణం పాలైన వ్యక్తికి ఇక్కడ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందదు. మోక్షాన్ని పొందని ఆత్మ ఎలాంటి బాధపడుతుందో, ఎలాంటి స్థితిలో ఉంటుందో తెలుసా అమ్మా? ఒక ఆడపిల్ల డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధని ఆ మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ అనుభవిస్తుంది. అది ఏ విధంగా తెలియచేయాలి మనకు?
అంటే ఇప్పుడు మనకు శరీరం మనకు అనారోగ్యం చేస్తే, కడుపు నొప్పి లేస్తే, లేదా మన కంటిలో సైట్లో పెరిగిందంటే తలకాయ నొప్పి రావడము, లేదా డ్రౌజీగా అనీజీగా ఉందంటే షుగర్ పెరగడము, ఇవన్నీ మనకు శరీరం ఇచ్చే సిగ్నిఫికెన్స్. అప్పుడు ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర పోతాం, మనకు సంబంధించినటువంటి మందు వాడతాం, కంట్రోల్లో పెట్టుకుంటాం. మరి ఈ కలియుగంలో మనతో సంబంధం లేదు, మాటలు కానీ చేతలు కానీ కంటి కనబడాలి కానీ పితృదేవతలు కనబడరు. మరి ఎలా వాళ్ళ బాధని ఎలా తెలియచేయాలి? ఆ బాధపడడం అంటే ఒక చిన్న రాయి కుచ్చుకుంటేనే అమ్మా అని చెప్పి విరవిల్లాడిపోతామే. 1000 రెట్ల బాధ, డెలివరీ అయినటువంటి 1000 రెట్ల బాధని ఆ ఆత్మ అనుభవిస్తున్నప్పుడు, ఆ ఆత్మ ఘోష, అది నరక యాతన అంటే ఏదో కాదు, మోక్షాన్ని పొందినటువంటి ఆత్మ పడే యాతన నరక యాతన. ఆ యాతనని ఎలా తెలియచేయాలనంటే అప్పుడు ఆత్మ కొన్ని కష్టాల రూపంలో మనల్ని నాక్ చేస్తుంది. ఈ కష్టాలు తరచూ కలిగినప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. అది ఏదో సినిమాలో చెప్పినట్టు, పోకిరి సినిమాలో ఏదో ఉంటుంది కదా, నీకు జీవితంలో బాగా కష్టాలు పడ్డప్పుడే నా దగ్గరకు వస్తావు అని చెప్పేది బ్రహ్మాండము డైలాగ్. అట్లా ఈ కష్టాలు పడ్డప్పుడు ఏంటంటే మన సంబంధించినటువంటి జ్యోతిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు, జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు, అప్పుడు ఈ దోషం ఉందని తెలియజేసినటువంటి వ్యక్తి ద్వారా ఆ కార్యక్రమం నిర్వహించుకోవడం, తద్వారా జరిగేటువంటిది ఏంటంటే ఆ ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. మోక్షాన్ని పొందుతూ నాకింతటి నరకమైనటువంటి స్థితి నుంచి, దుర్భరమైనటువంటి బాధ నుంచి తొలగించిన వ్యక్తి కుటుంబానికి శుభం జరుగుగాక అని చెప్పి దీవిస్తుంది. ఇక్కడ పుట్టినందుకు ఇక్కడ ఉన్నంత వరకే నా కొడుకు, నా తండ్రి, నా మనవడు, నా బిడ్డ. కానీ ఒక్కసారి మరణించిన తర్వాత ధర్మాన్ని పాటించాలి. అందుకే పిండ ప్రదానాలు ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకపోతే ఆ ఇంట్లో ఇబ్బందులు. అందుకనే ఇట్లాంటి దుర్మరణాలు పాలైన వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందకపోయినా ఇటువంటి ఇబ్బందులు. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మళ్ళీ ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, నక్షత్రాల్లో పుడితే దోషమని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. అటువంటి చెప్పే వాళ్ళ మాటల్ని నమ్మకండి, మోసపోకండి. తద్వారా విలువైనటువంటి సమయాన్ని, ధనాన్ని కోల్పోతారు. నిజంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలతో ఉండి నిజంగా సమస్యలు బాధించబడితే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ యొక్క దోష కార్యక్రమాన్ని జరిపించుకోండి. మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతుంది. ఈ యొక్క మార్చి నెలలో 23వ తారీఖు ఏకాదశి, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు. అటువంటి రోజున చక్కగా చేయించడం ద్వారా మీ యొక్క పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. వారసులుగా చేయాల్సినటువంటి బాధ్యతగా మీదే కాబట్టి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయండి. నక్షత్రాల్లో పుడితే దోషమని ఎక్కడా లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ విధమైన మాటలకి నమ్మి మోసపోకండి. సో ఈ వీడియో చూస్తున్న మీరు ఇన్ని రోజులుగా ఒకవేళ ఇలాంటి పితృదోషాలతో బాధపడి ఉంటే, ఎక్కడ ఏ సమస్యకు మీకు పరిష్కారం దొరకకపోయి ఉంటే, గురుగారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొని చూడండి. మీకు ఎలా అనిపించిందో తర్వాత తిరిగి కమెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. అండ్ మీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. బికాజ్ మీ రివ్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కావచ్చు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అంతే కదా గురుగారు? అంతేనమ్మా. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.